గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నగర మేయర్ గోలగాని హరివెంకట కుమారి అధ్యక్షతన మంగళవారం బడ్జెట్ అంశంపై ప్రత్యేక కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 5,617 కోట్లతో జీవీఎంసీ 2024-25 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన, వామపక్ష పార్టీల నాయకులు ఇదంతా అంకెల గారడి బడ్జెట్ అంటూ ఆరోపించారు. అనంతరం జనసేన నాయకులు అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ పకడ్లను పట్టుకుని నిరసన తెలిపారు. దీంతో కౌన్సిల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. అనంతరం టీడీపీ సభ్యులు ఈ బడ్జెట్ ను వ్యతిరేకించినప్పటికీ వైసీపీ సభ్యులు మాత్రం మద్దతు తెలిపి ఏకగ్రీవంగా అంగీకరించారు. బడ్జెట్ గురించి మాట్లాడితే బాగుంటుందని కమ్యూనిస్ట్ పార్టీ కేరళలో చేతులు ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉంది అడగండి. కనుక ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. 5,500 మంది ఈ రోజు అవుట్ సోర్సింగ్ వాళ్ళు, పారిశుద్ధ్య కార్మికులు మన జీవీఎంసీలో ఉన్నారు. గౌరవ మేయర్ గా మీరు కూడా మీరు కానీ కమిషనర్ గారు కానీ ఎప్పుడైనా చర్చలు పారిశుద్ధ్య కార్మికులు మీరు కానీ కమిషనర్ గారి గురించి కానీ కనీసం ఒకసారి చర్చ జరిపారా? కార్మికులతోనే ఎప్పుడు చర్చ జరిపారా? ఒక్కసారి ప్రయత్నం చేశారా చేయడానికి? మీరు కానీ కమిషనర్ కానీ చర్చ జరిపి కనీసం వాళ్ళ సభ్యులు వెలుగు చేశారా? అన్ని రోజులుగా సభ చేస్తుంటే కనీసం చర్చ జరపలేదు. వాళ్ళ సమస్యలను తెలుసుకుని ప్రయత్నం చేయలేదు. వాటిని కంపడుతూ ఉన్నాయి. వాటి